ఒక పక్క రాష్ట్రం మొత్తం నిరుద్యోగుల మెరుపు దాడులతోటి అట్టుడుకుతూ ఉన్నది. ఈరోజు వాళ్ళ సమస్యలు పక్కన పెట్టి ఒక ఒక షాపింగ్ మాల్ ఓడియన్ ఏదైతే థియేటర్ ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు చిక్కడపల్లికి వచ్చినటువంటి సందర్భం. మాట్లాడదాం అసలు ఏమనుకుంటా ఉన్నారు. వచ్చే క్రమంలో కూడా నిరుద్యోగులందరినీ కూడా నిర్బంధించి రాత్రి నుంచి నిన్న జరిగిన మెరుపు దాడిలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను నైటు అర్ధరాత్రి దాకా అక్కడ ఉంచి వాళ్ళని ఈరోజు మళ్ళీ ఉదయం 4 గంటలకే స్టార్ట్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ల పేరిట వాళ్ళందరినీ కూడా లోపలేసినటువంటి పరిస్థితి. మనతో పాటు కాశీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంది, ఎప్పుడు అరెస్ట్ చేసిర్రు, ఏం జరుగుతూ ఉన్నది అసలు? మేము ఈ సమస్యలు పక్కన పెట్టి ఈరోజు ఓడియన్ థియేటర్ ఓపెన్ చేసి చిక్కడపల్లికి వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? పుస్తకాలతో పోటీ పడాల్సిన మేము ఈ వయసులో ఎందుకంటే ఒక రాజకీయ నాయకులతో పోటీ పడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాజకీయ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన కొట్లాడుతూ ఉన్నాం. మాకు ఉద్యోగాలు ఇస్తున్న ఈ ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదని ఈ నిరుద్యోగులకు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి సమయం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వేరే ప్రోగ్రాంలు పెట్టడానికి సమయం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. 30 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ అభిమానంతో 30 లక్షల మంది నిరుద్యోగులు చదువుకుంటుంటే వాళ్ళ గురించి ఒక నిమిషం కూడా ఆలోచించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డికి సమయం లేదా? మరి అక్కడున్న మంత్రులకు సమయం లేదా? మొన్నటి వరకు 30,000 ఒకటి ఇచ్చిన అని చెప్పిండు, 40,000 ఒకటి ఇచ్చిన అని చెప్పిండు, 50,000 ఒకటి ఇచ్చిన అని చెప్పిండు. ఈ సన్యాసి అయినటువంటి శ్రీధర్ బాబుకు కనీసం ఇవాళ చదువుకున్నాడో చదువుకోలేడో నాకైతే అర్థమవుతలేదు. కానీ ఈయన జ్ఞానం ఉందా శ్రీధర్ బాబు అనే వ్యక్తికి? మొన్నటిదాకా 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్న సన్యాసే ఇప్పుడు దాకా ఉద్యోగాలు ఇవ్వలేము, మేము మిమ్మల్ని మోసం చేశాము అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలిస్తూ ఉన్నాం మేము. ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. బహిర్గతంగానే డైరెక్ట్గానే నిండు అసెంబ్లీలోనే మా వల్ల ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు మోసపోయారు, మీరు గొర్రెలు, మీరు చాలా మీరు చాలా మోసపోయారు, మేము ఏం చేయలేదు, మేము మోసం చేసినామనే డైరెక్ట్గానే చెప్పిండు. అయ్యా శ్రీధర్ బాబు గారు, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేకపోతే నువ్వు మనిషివా, లేకపోతే నువ్వు పశువా? నీ కనీస వింగిత జ్ఞానం ఉందా? నువ్వు చదువుకున్నావా? మా ఆవేదన తెలుసా? మా కడుపు ఆవేదన నీకు తెలుసా? మా చదువుకున్న చదువు యొక్క విద్యార్థుల యొక్క బతుకులు నీకు తెలుసా? మా యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టం నీకు తెలుసా? మా యొక్క కూలి పనుల యొక్క బాధలు నీకు తెలుసా? త్వరలోనే శ్రీధర్ బాబు గారి యొక్క బట్టలు విప్పి ఇవాళ అశోక్ నగర్ చౌరస్తను నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. మా నిరుద్యోగులని, తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసినని ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు బిడ్డ. పోలీస్ వ్యవస్థని పక్కన పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు తెలివి ఉంటే రా, నిరుద్యోగులు రోడ్డు మీదకి రా. మీరు నిన్న స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయినట్టుగా కనిపించింది. అంటే పోలీసులు ఏదైతే మీ మీద ప్రదర్శించినటువంటి ఆ దాష్టికానికి అసలు నిజంగా ఏం జరిగింది అక్కడ? పోలీసులు కొంతమంది కూడా లకారంతో మిమ్మల్ని బూతులు తిట్టినటువంటి పరిస్థితి ఏమనిపిస్తూ ఉన్నది ఆ తీరును చూస్తుంది? ఎందుకంటే పోలీసు మా పైన దాడి చేస్తుంటే ఇవాళ మా తల్లిదండ్రులు చూసి ఇవాళ ఏడుస్తున్నారు. బిడ్డ, ఇక నువ్వు చదువుకు, నీకు ఉద్యోగం వద్దు, ఇప్పుడు దాకా మేము అప్పు చేసిన సార్లు ఎలాగో అప్పో సప్పో మళ్ళీ చేసుకొని నిన్ను సాదుకుంటాం. ఎందుకంటే పోలీసులు నిన్ను చంపేసేటట్టు ఉన్నారు బిడ్డ. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నిన్ను బలికొనేటట్టు ఉన్నది బిడ్డ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కంటే పోలీసు వాళ్ళకి అతి ఉత్సాహం ఉన్నది. ఎందుకంటే కక్ష పెట్టుకున్నారు, కక్షపూరితంగా నిన్ను దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇక నువ్వు అన్ని చదువుకొని ఇంటికి వచ్చేసాయి. ఎందుకంటే నేను చూడలేకపోతున్నావు, నువ్వు దెబ్బలు తింటుంటే, నువ్వు ఆ రోడ్డు మీద కూర్చొని పడుకుంటుంటే మేము చనిపోయినాం అనుకున్నాం తప్ప మా అదృష్టం కొద్ది నువ్వు బతికినావు బిడ్డ. ఎందుకంటే ఈ పోలీసు పైన కావచ్చు, ఈ ప్రభుత్వం పైన కావచ్చు, మాకు నమ్మకం లేదు, ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏది కూడా ఇస్తారని మాకు నమ్మకం లేదు. నువ్వు వచ్చేసాయి, ఈ ప్రభుత్వం ఏది కాదు. ఎందుకంటే మళ్ళీ 2 సంవత్సరాలు ఓపిక పట్టు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పండ పెడతాం, ఈ ప్రభుత్వానికి సమాధి చేద్దాం అని చెప్పి మా తల్లిదండ్రులు అనేటువంటిది నాకు మనోధైర్యం. నిజంగానే కొట్టిన, నా మొహం కూడా వాసిపోయింది, కడుపులో కూడా కొట్టిన. ఎందుకంటే మేము 1-2 కాదన్న, ఎవరో అంతమందిలో పోలీసులు గుద్దిన లోపల, కడుపు లోపల గుద్దిండు, మొహల పైన గుద్దిండు. కాబట్టి ఇవాళ అక్కడ నేను మతి స్థిమితం కోల్పోయి పడిపోయినా కాబట్టి రాత్రి 10 గంటలకే మళ్ళీ నేను అక్కడ హాస్పిటల్లో నేను కోలుకున్న తర్వాత మళ్ళీ కనీసం రెస్ట్ కూడా ఇవ్వకుండా మళ్ళీ అదే విధంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏం కాలేదు, ఇదంతా యాక్టింగ్, ఏం కాలేదు, ఈయనకేమవుతుంది అనేటువంటి పోలీసుల పై నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు మా దగ్గర నుంచి ఒక పేదల తరపు నుంచి వచ్చి కష్టపడి చదువుకున్నారా, లేకపోతే ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి అన్నా, మంత్రి దగ్గర నుంచి అన్నా మీరు కాలు మొక్కి ఉద్యోగాలు తీసుకొచ్చిన మాకు అర్థమవుతలేదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గమనిస్తూ ఉన్నది పోలీసుల యొక్క అరాచకాల్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వ యొక్క అరాచకాలని ప్రతి ఒక్కటి లెక్క చెప్తాం. ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ
ప్రజాపాలనలోనే నిలబెట్టి మిమ్మల్ని కడిగి పారిస్తాం. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది, మీ గురించి చర్చ జరుగుతుందేమో ఈసారైనా, ఈ అసెంబ్లీలోనైనా ఇక జాబ్ నోటిఫికేషన్ల గురించి ఒక చర్చ వస్తుందేమో, ఇక రేపో మాపో ఇస్తారని ఏ మంత్రి అయినా చెప్తాడేమో అని వెయిట్ చేసి ఉంటారు మీరు, నాకు తెలిసి నిరుద్యోగులందరూ కూడా. ఆ చర్చ జరిగింది కూడా, అది మీకు విరుద్ధంగా ఇక జాబులు ఇవ్వము అని తేల్చి చెప్పే విధంగా ఒక చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంది మీ పరిస్థితి ఏంది? మీరు తర్వాత ఏదన్నా కార్యాచరణ ప్లాన్ చేస్తూ ఉన్నారా? నిరుద్యోగులందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ముందస్తుగా? 100% అనేటువంటి కార్యాచరణ మేము ప్రణాళిక చేస్తాం, ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రజెంటేషన్, ఒక నీలపైన అనేటువంటి ఎవరైనా బుద్ధి సిగ్గు లచ్చ ఎవరైనా ఉన్నాడు, ప్రజెంటేషన్ అనేటువంటి వారం రోజులు అనేటువంటి సమావేశంలో అసెంబ్లీలో ఒక నీలపైన అనేటువంటిది మీరు చర్చ పెడతా ఉన్నారు. ఇంత తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం యొక్క ఇస్తున్న ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య పైన కూడా మాట్లాడకుండా, ఏ ఒక్క సమస్య కూడా మీరు ప్రస్తావించకుండా, ఏ ఒక్క సమస్యని కూడా మీరు డిస్కస్ చేయకుండా, పనికి మాలిన సమస్య పైన ఇవాళ మీరు కాలక్షేపం చేసుకుంటా ఒకరిపైన ఒక అధికారంలో ఉండి కూడా ఈయన ముఖ్యమంత్రి అనే హోదాను మర్చిపోయి వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క వేరే ఎమ్మెల్యే ఉన్నటువంటి మీరు ఇవాళ కక్షపూరితంగా వాళ్ళపైన మీరు తిత్తా ఉన్నారు. ఎందుకంటే మీకు నిజంగా, ఎందుకంటే మీరే సీఎం, మీది ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన మీరు ఇవాళ మర్చిపోయి ఆ పనికి మాలిన చెత్త వల్ల, పనికి మాలిన సమస్యలు దేనికి అక్కడికి రానివ్వకుండా వాళ్ళపైన మాత్రమే, ఆ సమస్య పైన మాత్రమే మీరు చర్చ పెట్టిండ్రు. విద్యా సమస్య పైన కావచ్చు, నిరుద్యోగ సమస్య పైన కావచ్చు, రైతుల సమస్య పైన కావచ్చు, ఏ ఒక్క సెకండ్ కూడా, నిమిషం కూడా పనికొచ్చే చర్చ లేదు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు మేము టీవీలకు, పేపర్లకు అతుక్కుపోయినాం. ఎందుకంటే ఖచ్చితంగా చివరిసారి అన్న, ఎందుకంటే మేము శుభవార్త వింటామేమన్నటువంటి మేము ఇచ్చేసినాం కాబట్టి శుభవార్త వినలేము. చావు కబురు చల్లగా చెప్పినట్టున్నది ఈ ప్రభుత్వం. ఎందుకంటే అది కూడా శ్రీధర్ బాబు గారే చెప్పారు. ఏమని చెప్పారు? ఉద్యోగాలు లేవు రావు, మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూడకండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. మరి 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గడ్డి పీకిందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారం తీసుకొచ్చినాం? ఎందుకు ఈ ప్రభుత్వం అనేటువంటిది మేము ఓట్లేసి గెలిపించినాం? ఎందుకు ఈ ప్రభుత్వం అనేటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి కుర్చీపైన కూర్చోబెట్టినాం? ఈ చెప్పడానికి కోసమా? నువ్వు రా, బయటికి రా. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా శ్రీధర్ బాబు నీకే చెప్తా ఉన్నావు, నువ్వే చెప్పినావు కదా, నువ్వు బయటికి వచ్చి ఇంకోసారి ఆ మాటను ఇజ్జయ్, ఆ మాట ఎత్తాలంటే కూడా నీకు వణుకు పుట్టే విధంగా మేము తీసుకొస్తాం. అదేవిధంగా మేము కార్యాచరణ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం ఎప్పుడైతే ఉవ్వొత్తున ఎగిసి పడిందో, ఈ ఉద్యమం ఇప్పుడు మిమ్మల్ని గద్దె దిప్పేంత వరకు మేము ఖచ్చితంగా ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి 100% అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా గోరి సమాధి కడతాం అన్నట్టు తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు? ఈరోజు నిరుద్యోగులు ఈ ఎత్తున రోడ్డు మీద వాడి కొట్లాడుతూ ఉన్నారు, పోలీసులకు వాళ్ళకు పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది, కొంతమంది స్ప్రో కోల్పోయి పడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి. ఇదంతా పక్కన పెట్టి ఆ ఓపెనింగ్లు, కాంప్లెక్స్లు అంటా ఉన్నాడు, థియేటర్ ఓపెనింగ్ అన్నాడు. సూటిగా ఒక నిరుద్యోగిగా ముఖ్యమంత్రికి ఏం చెప్తావు? సూటిగా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి రేవంత్ రెడ్డి గారికి సూటిగా చెప్తా ఉన్నా, వినిపించుకో. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలనుకుంటే, నువ్వు ఎందుకంటే చెత్త, అది పనికి రాని ఒక మాల్కు పోయి ఓపెనింగ్ చేయడం కాదు, విద్యార్థుల దగ్గరకు రా, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి కూర్చొని ఏం డిస్కస్ చేస్తావు, ఏమి ఇస్తావు అనేటువంటిది నీ లెక్క పత్రమైన ఉంటే, పెద్ద డైలాగులు కొట్టడం కాదు, భారీ డైలాగులు కొట్టడం కాదు, నువ్వేమైనా సినిమా హీరోవో లేకపోతే నువ్వు డైరెక్టరో కావు, నిజ జీవితంలోకి వచ్చి మాట్లాడు. ఎందుకంటే వేలాది మంది పోలీసులు తీసుకొచ్చి పెద్ద డైలాగులు కొడితే బిడ్డ మేము చూసి ఊరుకోము, ఖచ్చితంగా నీ ఈపు చింతపండు చేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నావు. నువ్వు చెప్తావు చూడు, నీ భాషలో చెప్పాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒళ్ళు పగిలిపోతుంది అనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాం.